ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పిహెచ్సిలో 108 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కోటిగా 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తోందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చూపుతుందన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ, పోలురాము రమేష్, డాక్టర్ కిరణ్, డాక్టర్ సాహితి, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రమౌళి, శ్రీనివాస్, వెంకటేశ్వరి, ఫార్మసిస్ట్ దామోదర్, వసంత ప్రోగ్రామ్ మేనేజర్ 108 కరీంనగర్ డిస్ట్రిక్ట్ సలీం, ఈఎంఈ ఇమ్రాన్ ఖాన్, 108 సిబ్బంది సంపత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, రాజు తదితరులు ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 250 అంబులెన్స్లను తీసుకొచ్చినారు. ఇంకా కొన్ని అంబులెన్స్లను కూడా తీసుకురావడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇంతకుముందు ఏ విధంగా అయితే 2004 నుంచి 14 వరకు హైవే రోడ్ల మీద కానీ ప్రతి 10 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ కొనసాగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అది తప్పకుండా చేరుస్తారని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తిమ్మాపూర్లో ఉన్నటువంటి మండలానికి ఒక అంబులెన్స్లో దీన్ని కూడా దాదాపుగా రోడ్డు మీదనే పెట్టే కార్యక్రమం, అది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరన లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నాం. ఎందుకంటే అందుబాటులో ఉంటుంది అక్కడికక్కడికి. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని, ప్రతిదీ ఏది చేసినా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ఇంకొక ట్రామా కేర్ యూనిట్ వస్తూ ఉన్నది తిమ్మాపూర్ హైవే మీద.